అయితే మొత్తం తెలంగాణ అస్తిత్వాల దగ్గర నుంచి అవ్వచ్చు, ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశందగా అవ్వచ్చు, ప్రతి విషయం కూడా ఎక్కడో ఒక్కడ 14 ఏళ్ల కిందట సాధించుకున్నటువంటి తెలంగాణ అంశానికి ఎక్కడో ఒక్కడ ముడిపడతా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశం మీద ఇక్కడ జర్నలిస్టులు చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళు కూడా తీవ్ర విమర్శలకి గురవుతూ ఉన్నారు. అటువైపు ఆంధ్ర పాలిటిక్స్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ కూడా కొంతవరకు తెలంగాణ పాలిటిక్స్ అవ్వచ్చు, వీటన్నిటి మధ్య కూడా వాళ్ళ వాయిస్ని అంతా కూడా రైజ్ చేస్తూ చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇదే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు వనజ గారు, జర్నలిస్ట్ మేడం గారు అయితే మనతో ఉన్నారు. హలో మేడం, నమస్తే. సో హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ. యా మేడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 13-14 ఏళ్లలో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా తక్కువ మంది బయటకు వచ్చి ఫైట్ చేస్తే వాళ్ళల్లో మీరు ఉంటారు 100%. సో ఇప్పుడు చూసుకున్నట్టు అంశాలు అయితే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చూసుకున్నట్టు అంశాలు అయితే ఆయన ప్రొఫెసర్గానే కాదు, ఒక అనలిటిక్స్గా, అదే విధంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఈజ్ అన్ ఎమ్మెల్సీ, ఎక్స్-ఎమ్మెల్సీ. సో ఇంత వర్క్ చేసిన ఆయన మీద ఈరోజు కేసుల దాకా రావడం అనేది ఎంతవరకు సమంజసం? కేసుల దాకా రావటం అనేది సమంజసమా కాదా కంటే కూడా పిరికితనం అని నేను అంటాను. ఇది ఖచ్చితంగా పిరికితనం. ఒక మాటకు భయపడి కేసు పెట్టడం, అది కూడా ఒక పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడితే. పైగా ఆ మాట ఏమన్నా కొత్తదా? ప్రతిరోజు అందరూ అంటున్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అందరిలో ఏ అభిప్రాయం ఉందో అది కూడా ఆయన చెప్పాడు. అభిప్రాయం ఊరికే రాలేదు కదా, దానికి ఎంతో కొంత బేస్ ఉంటేనే వచ్చింది కదా. ఆ బేస్ ఆయనకు తెలుసు కాబట్టి ఆ విషయం మాట్లాడారు. అంత మాత్రాన నీకు ఎవరు చెప్పారో సోర్స్ బయట పెట్టాలి అని అడగటం అనేది కంప్లీట్గా రాంగ్. అసలు జర్నలిస్టులు సోర్సులు బయట పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మన దేశంలో అది ప్రొటెక్ట్ చేసే లాస్ లేవనుకోండి. బట్ ఇక్కడ కూడా ఆయన మీద పెట్టిన కేసులు ఏంటి? అన్నీ అర్థం పర్థం లేని కేసులు పెడుతున్నారు. అట్లా మీరు ఆల్రెడీ జర్నలిస్టులని నోరు నొక్కడానికి చాలా కాలంగా ట్రోల్ ఆర్మీలు నడుపుతున్నారు. ట్రోల్ ఆర్మీలు నడపటాన్ని దాటి ఇప్పుడు కేసులు పెట్టడం దాకా వచ్చారు. అంటే కేసులు పెట్టడం మొదటి అని కాదు, ఇంతకుముందు కూడా పెట్టారు. అది ఒక్క తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు మొత్తం దేశం అంతా అదే పరిస్థితి ఉంది. రైట్ నౌ అన్నిటికంటే పెద్ద సంక్షోభంలో దేశంలో ఏముందంటే జర్నలిజం ఉంది. జర్నలిజం 2 రకాలుగా సంక్షోభంలో ఉంది. ఒకటి అమ్ముడుపోయిన జర్నలిజం వల్ల వృత్తి సంక్షోభంలో ఉంది. నిలబట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు బెదిరింపుల వల్ల సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలో, ఎప్పుడైతే టెల్లింగ్ ద ట్రూత్ టు పవర్ అంటారు కదా, అది చెప్పేవాళ్ళు సంక్షోభంలో ఉంటే దేశంలో ప్రతిదీ కూలిపోతుంది, కంప్లీట్గా కూలిపోతుంది. ప్రస్తుతం అది జరుగుతుంది. తెలంగాణ ఈజ్ నాట్ డిఫరెంట్. గత ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. పెద్దగా తేడా ఉందని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంతో కొంత గొంతుకలు బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా. బట్ అక్కడ ఆ క్వశ్చన్ చేసేటటువంటి గొంతులు లేకపోవడమే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి గొంతుల్ని ఆపే ప్రయత్నాలని చెప్పి అనుకోవచ్చా? అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం, ఆంధ్రప్రదేశ్కి ఒక ఏమనాలి, అదొక విషాదం అమ్మ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యాక్టివిస్టులు లేరు, జర్నలిస్టులు లేరు. ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో సమస్యల మీద గొంతెత్తే వాళ్ళే లేరు. ఎంతసేపటికి ఆ పార్టీలు లేదా ట్రోల్ ఆర్మీలు. అంటే హైదరాబాద్లో ఒక ఇష్యూ వస్తే ఒక 4 రోడ్డు మీదకి వస్తారు, మాట్లాడతారు, ఇలా మీటింగులు జరుగుతాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితే లేదు. ఏ సమాజంలో అయితే సామాజిక కార్యకర్తలు ఉండరో, జర్నలిస్టులు ఉండరో, ఆ సమాజం ఖచ్చితంగా అధోగతికి జారిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. మాట్లాడగానే మీ తెలంగాణ వాళ్ళకి మా ఆంధ్రాతో పని ఏంటి? మరి మీ ముఖ్యమంత్రి తమిళనాడు గురించి, మీ ఉప ముఖ్యమంత్రి తమిళనాడు గురించి ఎందుకు మాట్లాడతారు? మీరేదైనా మాట్లాడచ్చా? మీరు పొద్దున్న లేస్తే తెలంగాణ గురించి మాట్లాడచ్చా? అసలు అంటే మేము ఇక్కడ ఉన్నాం, తెలంగాణ నుంచి మొత్తం దేశంలో అందరి గురించి మాట్లాడతాం. మధ్యప్రదేశ్లో ఏదైనా జరిగితే మాట్లాడతాం, రాజస్థాన్లో జరిగితే మాట్లాడతాం, ఛత్తీస్గఢ్లో జరిగితే మాట్లాడతాం, వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేస్తాం. మీరు దీనికి మాత్రమే పరిమితం కావాలనేది కంప్లీట్ నాన్ సెన్స్. అంటే బేసిక్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని అది. ఈవెన్ జర్నలిస్టులలో కూడా ఆంధ్ర జర్నలిస్టులు, అంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ, అంటే ఎప్పుడో మొత్తం 2 రాష్ట్రాలు కూడా ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి వాయిస్ రైజ్ చేస్తున్న వాళ్ళని కూడా తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మాట్లాడడం తప్పని అంటారా వాళ్ళు? ఎట్లా అవుతుంది అది చెప్తున్నాను. నువ్వు ఎక్కడున్నావని కాదు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుందమ్మా? ఉప ముఖ్యమంత్రి గారు ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది? ఆయన చెన్నైలో పుట్టారు, హైదరాబాద్లో పెరిగారు. ఆయనకి ఆంధ్రాలో ఉందా ఆధార్ కార్డు? తెలంగాణలో ఉందా? హైదరాబాద్లో ఉందా? అంటే ఇలాంటి హద్దులు పెట్టుకొని, అంటే ఏమీ చేతగానప్పుడు చేసే ఒట్టి వాదనలు ఇవి. ఈ వాదనలకు అర్థమే లేదు. అంటే ఏదో రకంగా ఏదో ఒకటి అడ్డదిడ్డంగా మాట్లాడటం తప్ప మీరెందుకు ఇక్కడ ఉంటారు? అసలు ముఖ్యమంత్రి గారేమో వారానికి 5 రోజులు అక్కడ ఉంటే 2 రోజులు ఇక్కడ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి గారేమో ఎప్పుడన్నా వెళ్తారు, ఆల్వేస్ ఇక్కడే ఉంటారు. ఎప్పుడన్నా మీటింగ్ ఉంటేనో పని ఉంటేనో వెళ్తారు. బట్ అదర్వైజ్ ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు.
మీరేమో తెలంగాణలోనే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. బట్ హైదరాబాద్లో ఎవరైనా మాట్లాడితే మీకేం పని, మాకు తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళతో అంటారు. మరి మీకేం పని ఇక్కడ అని క్వశ్చన్ కూడా అడగొచ్చు కదా ఎవరైనా. అక్కడ అడిగితేనేమో మాకు ఎక్కడైనా ఉండే హక్కు ఉంది, మాకు కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంది కదా. మనకి ఇంకా హక్కులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకంటే జర్నలిజం అనేది ఇట్స్ అ క్వశ్చన్, మనం రైజ్ చేయడానికి మాత్రమే ఉన్నాం క్వశ్చన్స్ కాబట్టి, ప్రజల సమస్యలను తీర్చిదిద్దడం కోసం, వాటన్నిటి కొంచెం మాట్లాడడం కోసం కాబట్టి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేదంటే తర్వాత వైసీపీ ప్రభుత్వం అయినా అయి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా గొంతుకలు కప్పిపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు వీటి మీద పూర్తిగా మాట్లాడాలంటే ఒక జర్నలిస్ట్ బృందంగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు? పార్టీలతో సంబంధం కాదు అని నేను ఇందాక నుంచి కూడా అదే చెప్తున్నామ్మా. పార్టీలతో సంబంధం లేకుండా భారతదేశ వ్యాప్తంగా జర్నలిజం అనే వృత్తి బస్ట్ పట్టిపోయింది. ఒకటి దాదాపుగా 90% మంది ఏదో ఒక పార్టీ కనపడని కండువా వేసుకుంటున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ లెగసీ మీడియా నుంచి మొదలు పెడితే చిన్న యూట్యూబర్స్ దాకా అదే పరిస్థితి ఉంది. చాలా అరుదుగా మాత్రమే మీరు ఒకసారి నంబర్స్ చూడండి. భారతదేశంలోనో, ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో ఇండిపెండెంట్గా మాట్లాడేవాళ్ళు, అంటే ఏ పార్టీ కండువా అనేది కనపడకుండా, అంటే లేకుండా మాట్లాడేవాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు. సో ఎయిదర్ వాళ్ళని కొనేద్దాము, లేదా వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతీద్దాం. ఇది మొత్తంగా సమాజానికి చాలా చేటును కలిగిస్తుంది. దాంతో ఏమైందంటే ఇప్పుడు అసలు ఏది వాస్తవం అనే విషయం ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఏ నరేటివ్ స్ట్రాంగ్గా ఉంది, దాన్ని పోస్ట్ ట్రూత్ ఎరా అంటారు. ఈ పోస్ట్ ట్రూత్ ఎరాలో ఏముంటుందంటే ఏం జరిగిందనేది ఎవరికి పట్టదు. ఏం జరిగిందని నువ్వు పాపులరైజ్ చేస్తున్నావో అది మాత్రమే నిజం అనుకునే ఒక స్థితికి వచ్చారు. అది వెరీ వెరీ డేంజరస్. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు సిస్టమ్స్ మీద నమ్మకం పోతుంది, గవర్నమెంట్స్ మీద నమ్మకం పోతుంది, పక్క వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు తమ లాభం కోసం చేసే ఈ పని మొత్తంగా సమాజంలో ఒక అనిశ్చితిని, స్ట్రెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. అయితే ఏం చేద్దాం, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఏం జరిగిందనేది ఎవరికి సంబంధమే లేదు. మనం మొన్న బండి సంజయ్ విషయమే తీసుకుందాం, కొడుకు విషయమే తీసుకుందాం. సారీ, ఆయన పేరు మాట్లాడకూడదు కదా. మొన్న మన కేంద్ర మంత్రి XXX గారి అబ్బాయి విషయమే తీసుకుందాం. ఆయన ఏం చేశాడు అనడానికి వెంటనే 2 నరేటివ్స్. అక్కడ పోక్సో కేసు వచ్చింది, కానీ వెంటనే మరొక నరేటివ్ బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. అది ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అంత స్థాయికి దిగజారేలాగా జర్నలిజం అయింది అంటే దానికి కారణం రాజకీయ నాయకులు, జర్నలిస్టులు వాళ్ళుగా కాదు. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అలా దిగజారుతున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. థ్యాంక్ యూ సో మచ్.